బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ అయింది. పోక్సో కేసు ఎదుర్కొంటున్న భగీరథ్ కోసం ఇప్పటికే 5 బృందాలు గాలిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బండి భగీరథపై పేట్బషాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి పోక్సో కేసులో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం దాటిపోకుండా ఆయన మీద నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా అతని కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్లో ఆల్రెడీ ఒక టీం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో అతనితో టచ్లో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు, బంధువులకు సంబంధించిన వాళ్ళ ఇళ్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతానికైతే బంజారాహిల్స్లో బండి సంజయ్ నివాసం ఉంది. అతని ఇంట్లో కూడా పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అతని భగీరథ్ కోసం ఆల్రెడీ నిన్న కోర్టుకు సంబంధించిన దాంట్లో అతనికి ఎలాంటి రిలీఫ్ రాలేదు కాబట్టి ఈ కేసులో పూర్తిగా అతను అదుపులో తీసుకోవటమే నెక్స్ట్ అంశమైంది. సో ఈ కేసులో అతను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా అతని గురించి గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా అతను అందుబాటులోకి రాలేదని మనకి పోలీసులు తెలిపారు. సో కానీ ఉదయం నుంచి కూడా అతను అదుపులో ఉన్నాడు, లొంగిపోయాడని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని పోలీసులు మాత్రం ఖండించారు. సో ఈ కేసులో ఇప్పటివరకు ఓవైపు సాంకేతిక ఆధారాలు, బాధితురాలకు సంబంధించినటువంటి అంశంలో ఆమెకి సంబంధించి ఎక్కడెక్కడ ఆమెను తీసుకువెళ్లారు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, తర్వాత బౌల్డర్ హిల్స్లో ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో సాంకేతిక ఆధారాలు ఇప్పటికే సేకరించారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 2 సార్లు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే అతని మీద మరొక సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సెక్షన్ పోక్సోలో ఉన్నటువంటి 5(1) రెడ్ విత్ 6 అనేటువంటి సెక్షన్, అది చాలా తీవ్రమైనటువంటి అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ అందులో జడించారు. ఈ కేసులో 20 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది. సో ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ దర్యాప్తు కొనసాగుతుంది. 5 బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. అతని కోసం అతని స్నేహితులు, బంధువులు, ఇతర ఇళ్లలో కూడా ప్రస్తుతానికి అయితే సోదాలు చేస్తారని పోలీసు నుంచి సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఆ ఇళ్ల మీదకి, అంటే గతంలో అతను కాంటాక్ట్స్ లిస్ట్లో ఉన్నటువంటి అతను ఎవరితో రీసెంట్గా మాట్లాడాడు అనేది అతను లాస్ట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, కరీంనగర్లో స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత దానికంటే ముందు ఎవరెవరితో మాట్లాడాలనే దానిపై కొంత సిడిఆర్ తీసినటువంటి సమయంలో యూసుఫ్గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కొంతమంది స్నేహితులతో మాట్లాడినట్టుగా గుర్తించారు. సో దీని అంశాల ఆధారంగా అతని కోసం ప్రస్తుతానికైతే పోలీసులు గాలిస్తున్నారు. ఒకవేళ అతను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ చేసి అతని పేట్బషాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే అతను అదుపులోకి లేదని, పోలీసులకు లేదు, ఎక్కడ కూడా లొంగిపోలేదని, అతను పోలీసుల అదుపులో లేడనేది పోలీసులు మాత్రం కన్ఫర్మ్ చేశారు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సో ఒకవైపు ఈ సాంకేతిక ఆధారాలు సేకరిస్తూనే మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పర్యవేక్షణ అధికారిగా నియమితులైనటువంటి కూకట్పల్లి డీసీపీ రితురాజ్ ఈ కేసుని చాలా గోప్యంగా దర్యాప్తు అంతా కొనసాగుతుంది. పోక్సో కేసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ కేసులో అతని అరెస్టే తరువాయినట్టుగా పోలీసులు చూస్తున్నారు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే బంజారాహిల్స్లో బండి సంజయ్ నివాసం ఉంది. బండి సంజయ్ నివాసంలో సోదాలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడైతే పోలీసులు ఒక టీంని పేట్బషాబాద్ పోలీసులు పెట్టారు. సో మరోవైపు ఈ కేసులో 2-3 ఇన్స్పెక్టర్లని ఈ కేసు దర్యాప్తులో భాగంగా పర్యవేక్షణ అధికారి వినియోగించుకుంటున్నారు. సో ఒక్కొక్క టీంని ఒక్కొక్క వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లో ఇందులో పాల్గొన్నారు. ఒకవైపు ఇతన్ని గాలింపు చేయడానికి ఒక టీము, దాంతోపాటుగా సాంకేతిక ఆధారాలు సేకరించడానికి ఒక టీము, తర్వాత బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి మరొక టీము, ఆమెకు సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించడానికి మరొక టీం. సో ఇవన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గోప్యంగా ఈ కేసు అంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దేశం దాటిపోవడం ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతని పాస్పోర్ట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఒకవేళ కనుక అతను ఎక్కడైనా వెళ్ళాలని ఎయిర్పోర్ట్కి వెళ్తే కనుక పోలీసులు, ఇమిగ్రేషన్ నుంచి పోలీసు సమాచారం అతను కూడా అక్కడ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నప్పటి నుంచి తర్వాత ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొంత సంచలనమైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అతని కుమారుడు కావడంతో చాలా తీవ్రంగా చర్చనీయాంశమైంది ఈ కేసు. పోక్సో కేసు నమోదు కావడం, ముఖ్యంగా ఆ సెక్షన్ ఆల్టర్ చేసిన తర్వాత ఈ కేసు తీవ్రత మరింత పెరిగిందని మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మొత్తం 5 బృందాలు బండి భగీరథ్ కోసం గాలిస్తున్నాయి. ఓటు. ధన్యవాదాలు నాగార్జున.